తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో గులాబీ పార్టీ బిగ్ ప్లాన్ వేసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నం చేస్తుందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో 6-7 ఎమ్మెల్యేలు తిరిగి కారెక్కేందుకు సిద్ధమయ్యారా? ఇందులో భాగంగానే సొంత పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బరిలోకి దించిందే. తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొద్ది రోజులుగా అధికార పార్టీ కాంగ్రెస్, గులాబీ పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా పాడి కౌశిక్ రెడ్డి అటాక్ తో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వెయ్యకున్నా భగ్గుమంటోంది. గతంలో పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రాజకీయ పార్టీలను ఉలిక్కి పడేలా చేసింది. సంజయ్ పార్టీ మారుండొచ్చు, అంత మాత్రాన దాడి చేస్తారా అని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారట. అయితే సంజయ్ పై దాడిని సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి కౌశిక్ రెడ్డిని కటకటాల వెనక్కి నెట్టడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా పాడి కౌశిక్ రెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్ష పార్టీలో ఆయన దూకుడు చూసి సొంత పార్టీ లీడర్లే ముక్కున వేలేసుకుంటున్నారట. తాము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం, కానీ ఏనాడు ఇలా వ్యవహరించలేదని గుసగుసలాడుకుంటున్నారట. నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి ఇంతలా ఎగిరెగిరి పడుతుంటే దాదాపు 2 దశాబ్దాలుగా బీఆర్ఎస్ పార్టీ కాడి మోస్తున్న తాము ఇంకెంతలా ఎగిరిపడాలంటూ కొందరు నేతలు వాపోతున్నారట. అయితే పాడి కౌశిక్ రెడ్డి దూకుడు వెనుక మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఉన్నందునే ఆయన ఇలా రెచ్చిపోతున్నారని మరికొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారం ఉండగా బాస్ కేసీఆర్ చెప్పిందే వేదం. ఆయన్ను కాదని ఏ ఒక్కరూ గీత దాటేవారు కాదు. ఎవరైనా బాస్ ముందు జీ హుజూర్ అన్నట్టుగా ఉండాల్సిందే. ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పితే మిగతా లీడర్లకెవ్వరికీ కూడా ఈ స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం రాలేదు. కానీ పాడి కౌశిక్ రెడ్డికి మాత్రం ప్రతిరోజు ఛాన్స్ల మీద ఛాన్స్లు దక్కుతున్నాయని సొంత పార్టీ లీడర్లే చెప్పుకుంటున్నారట. అయితే ఇదంతా కేసీఆర్ కు తెలియకుండా జరుగుతుందని మాత్రం తాము అనుకోవడం లేదని అంటున్నారు. అయినా తమ అధినేత ఎందుకలా మౌనమునిలా ఉండిపోతున్నారో అర్థం కావడం లేదని మరికొందరు నేతలు చెప్తున్నారు. అయితే కౌశిక్ రెడ్డి ఇలా రెచ్చిపోవడం వెనుక రాజకీయ కారణాలు మరోలా ఉన్నాయనే చర్చ సైతం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గులాబీ పార్టీ ఎమ్మెల్యేల కోసం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఈ గేమ్లో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఆ తర్వాత మరిన్ని చేరికలు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ భావించినా సాధ్యపడలేదు. ఆ సమయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ వెంటనే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో నేతలు వెనక్కి తగ్గారని టాక్ వినిపించింది. కాంగ్రెస్ పార్టీలో ఉక్కపోత ఎక్కువైందని, తమకెందుకొచ్చిన ఇబ్బందని నేతలు వెనకడుగు వేశారని ప్రచారం జరిగింది. తాజాగా సంక్రాంతి తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇప్పటికే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారో లేదో కానీ మైండ్ గేమ్ మాత్రం ఆడుతున్నారు. ఇప్పటికీ చేతుల్లో ఉన్న ఎమ్మెల్యేలు పోకుండా బీఆర్ఎస్ చూసుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యేలు వెళ్లిపోతే అది కేటీఆర్ స్వయంకృతమే అవుతుంది. అందుకే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కౌశిక్ రెడ్డి ద్వారా వార్నింగ్ ఇస్తే మిగతా నేతలు కూడా గప్చుప్ అవుతారని ప్లాన్ వేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే డాక్టర్ సంజయ్ కుమార్ పై పాడి కౌశిక్ రెడ్డి అటాక్ అని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కౌశిక్ రెడ్డి అటాక్ తర్వాత కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తే ఓకే. అలా కాని పక్షంలో బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలకైనా ముక్కుతాడు పడ్డట్టు అవుతుందని బీఆర్ఎస్ హైకమాండ్ లెక్కలు వేసుకుంటున్నట్లు తెలిసింది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. పాడి కౌశిక్ రెడ్డి రూపంలో రాజకీయం మరోసారి కొత్త సంస్కృతికి దారి తీసిందనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.